పద్యాలు. అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే. అసమాన సూర్యుడు అమర సన్నిభుడు పార్థుడు కురురాజు బందయైపోయే. అమిత బాహుబలుండు అపరాజితుండు భీమసేనుడు కూడా విజితుడైపోయే. ధర్మావతారుడవు ధర్మసూనుండే తన్నోడి ఫణముగా తానోడిపోయే. ఓడిపోయే. ఆ విధంగా దుర్యోధనుడు అందరినీ మొత్తం అన్నీ కూడా ఓడించి వారిని కట్టుబట్టలతో అరణ్యవాసానికి వెళ్ళమని చెప్తాడు. ఇంకా దుర్యోధనుడికి కడుపు మంట చల్లారలేదు. ద్రౌపదిని సభలకు పిలిపించి ఆ ద్రౌపదిని తన ఒళ్ళో తొడభాగం మీద కూర్చోమని సైగ చేస్తాడు. దానితో కోపోద్రిక్తుడైన భీముడు ఎన్టీ రామారావు గారు భీముడి పాత్రలో నటించిన ఈ భయానకం, రౌద్రం, ఈ భీభత్స రసాల్ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన ఘంటసాల గారి గళంలోని ఈ పద్యాలు తెలుగువారికి మణిమకుటాలు. ఓరోరి మాయాద్యోతి విద్య మధుమదోన్మత్త దుర్యోధన, నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తాను. తారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరుని జోరు దేశమున నుండగ పిల్చిన ఇత్తురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధనున్ ఉగ్రరణాంతరంబునన్. ఇక్కడ దుర్యోధనుడు కూడా తక్కువడేం కాదు. బానిసలకు ఇంత అహంభావమా? నీ కన్నుల ముందే నీ భార్యను పరాభవించదు గాక. దుశ్శాసన, ఈడ్చుకురా బంధకిని. రావే బంధకి. ఓరి కురుకుల పౌత్ర దుశ్శాసన,
గురువృద్ధ బాంధవులనే చూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన గలున్ దుశ్శాసనన్ లోక భీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌకు నిర్జర ముర్వీపతి చూచుచుండ అని నా స్వాదింతును గ్రాకృతిన్. ఈ ప్రతిని చెల్లించకపోతే నేను పితృపితామహుల గతికి తప్పిన వాడనవుతాను. పాంచాలి, ఈ దుశ్శాసన్ని వేళ్లతో తెగిన నీ కుర్రులు అతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను అని భీముడు భీషణ ప్రతిజ్ఞ చేసి అక్కడి నుంచి పాండవులందరూ ద్రౌపదితో సహా అరణ్యవాసానికి తరలి వెళ్తున్నారు.